బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అబ్దుల్ కలాం గారు ఫెయిల్ అన్న మాటని డిఫైన్ చేశారు. ఫెయిల్ అంటే FAIL, ఫెయిల్. ఫెయిల్ అంటే ఇక జీవితంలో పనికి రాకుండా పోవడం కాదు, ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. మొట్టమొదటిసారి నేర్చుకుంటున్నాడు, తడబాటు వచ్చిందంతే అని ఆయన అంత అందంగా ఫెయిల్ అన్న మాట నిర్వచనం చేశారు. ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి, బెంగ పెట్టేసుకోకూడదు. అప్పుడప్పుడు జీవితంలో సమస్యలు ఏర్పడతాయి. అంత మాత్రం చేత భయపడిపోయి పిరికితనంతో నేలబారుగా పడిపోకూడదు. బురద ముద్దైతే చేతిలోంచి జారితే నేల మీద పడి నేల కంటుకుంటుంది, బంతి అయితే కింద పడితే పైకి లేస్తుంది. ఎక్కడ వైఫల్యం వచ్చిందో అక్కడే ఉత్సాహంతో మళ్ళీ పైకి లేవడం నేర్చుకోవాలి. భర్తృహరి అంటాడు, ఖండితంబయ్యు భూజంబు వెండిమలచు క్షీణుడయ్యును చంద్రుండు వృద్ధి చెందు. ఒక చెట్టు, మాకు కాకినాడలో ఓ గోశాలకి నేను రోజు వెడుతూ ఉంటాను. ఆ గోశాలలో కొన్ని చెట్లు అనవసరంగా పెరిగిపోతే వాటిని నరికేస్తాం. నరికేసినా కూడా అవేం బెంగ పెట్టుకోవు. అంత ఎత్తున పెరిగాను, ఈ దుర్మార్గుడు నరికేశాడు అని బెంగ పెట్టుకోకుండా నరికేసిన దగ్గర మళ్ళీ చిగురులు వచ్చి మళ్ళీ కొమ్మలు వచ్చి మళ్ళీ చెట్టు పెరుగుతుంది. అంతేగాని నన్ను నరికేశాడు కాబట్టి ఇంకా నేను పెరగడం అనవసరం అని బెంగ పెట్టుకోదు. ప్రతి కృష్ణపక్షంలోనూ చంద్రుడు క్షీణించిపోతాడు. అమావాస్యకి చంద్రుడు సరిగ్గా కనపడడం. అయినా మళ్ళీ ఉత్సాహంతో శుక్లపక్షంలో పెరుగుతూ పౌర్ణమి నాటికి పూర్ణబింబం అవుతున్నాడు. నీకు ఒక కష్టం వస్తుంది, కానీ నేల పడిపోకుండా ఉత్సాహంగా కష్టాన్ని అధిగమించి జీవితంలో ముందుకు వెళ్ళడం నేర్చుకోవాలి. దాన్ని క్షమాగుణం అంటారు. ఓర్పు పట్టగలగం. ఆ ఓర్పు పట్టలేనివాడు ఎవరుంటాడో, ఎవడు పిరికితనంతో నేలన పడిపోతాడో, ఎవడు ముందుకు వెళ్ళలేడో వాడు జీవితంలో వృద్ధిలోకి రాలేడు. నెల్సన్ మండేలా గురించి మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. ఆయన దక్షిణాఫ్రికాకి అధ్యక్షుడు చేశాడు. నెల్సన్ మండేలా గారు లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనే పుస్తకం రాశారు. అది ఆయన ఎప్పుడు రాశారో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. ఆయన్ని 26 సంవత్సరముల పాటు రాబిన్ ఐలాండ్ అని సముద్రపు హోరు తప్ప ఇంకేం వినపడదు. అటువంటి భయంకరమైనటువంటి ఒక దీవిలో, ఒక గదిలో బంధించారు. 26 సంవత్సరములు బంధించారు. ఆయన 6 అడుగుల పొడుగు మనిషి. ఆయన కాళ్ళు చాపుకుని పడుకోవడానికి వీలు లేనంత చిన్న గదిలో 26 ఏళ్ళు ఉంచి, ఆయన శారీరకమైన అవసరాలు కూడా మలమూత్ర విసర్జన చెయ్యవలసి వచ్చినా ఆ గదిలోనే. ఎప్పుడో మర్నాడు పొద్దున్న వచ్చి తీస్తారు. అటువంటి గదిలో 26 ఏళ్ళు బంధింపబడ్డాడు. ఆయన మొక్కవోని ధైర్యంతో అలా నిలబడితే దాన్ని ఇండామిటబుల్ స్పిరిట్ అని కీర్తించారు కలాం గారు. 26 ఏళ్ళు బంధించి ప్రతిరోజు పొద్దున్నే ఆయనకి సుత్తి, ఓ తట్ట, పార ఇచ్చి సున్నపు గనికి తీసుకెళ్ళేవారు. సున్నపు గనులు తెల్లగా ఉంటాయి, రాళ్ళు. దక్షిణాఫ్రికా కాదు, వేడి, విపరీతమైన ఎండ. ఆ ఎండకి ఈ సున్నపు గనులు కొడుతుంటే రాళ్ళు తెల్లగా మెరిసిపోతూ కంటి దృష్టి పోయేది. ఆ తెల్లటి దుమ్ము లేచి సున్నమంతా మీద పడి సాయంకాలం వెళ్ళి స్నానం చేస్తే అదంతా కూడా ఒంటికి అంటుకుపోయి ఒళ్ళు మంటలు వచ్చేది. మళ్ళీ తెల్లవారేటప్పటికి నిద్ర లేపేసి చెయ్యి పని చెయ్యి అని చెప్పి అసలు విశ్రాంతి తీసుకొని ఇచ్చేవారు కాదు. అలా సున్నపు బండలు కొట్టడంలో ఆయనకి దృష్టి సన్నగిల్లిపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆయనకి సన్ గ్లాసెస్ ఇచ్చారు. ఆయన జీవిత చరిత్ర చదివితే పిల్లలు ఎంత పట్టుదలతో బ్రతకాలో తెలుస్తుంది. 6 నెలలకు ఒక్కసారి ఒక 30 నిమిషాలు ఆయన భార్యతో మాట్లాడడానికి అవకాశం ఇచ్చేవారు. కొన్ని వేల రూపాయల డబ్బు పెట్టుకుని ఆవిడ విమానంలో వెడితే అన్ని నెలల తర్వాత 6 నెలలకు ఒక్కసారి భార్యని చూసిన వాడికి సంతోషంతో వెళ్ళి ఎట్లా ఉన్నావని ముట్టుకోవాలనిపిస్తుంది. కానీ ఒక అద్దం పెట్టి అద్దానికి అటువైపు ఆవిడ్ని కూర్చోబెట్టి ఇటువైపు నెల్సన్ మండేలా గారిని కూర్చోబెట్టేవారు. మండేలా గారి వెనకాతల 3 సైనికులు, ఆవిడ వెనకాతల 2 సైనికులు. ఆ అద్దానికి కన్నాలు ఉండేవి. మాట కన్నాల్లోంచి వినపడుతుంది అంతే. మనిషిని ముట్టుకోవడానికి ఉండదు. మధ్యలో అద్దం పెట్టేవారు.
6 నెలలకొక్కసారి మధ్యలో ఏదైనా రాజకీయం గురించి మాట్లాడుతున్నాడేమో అని అనుమానం వస్తే కర్టెన్ వేసేసేవారు ఆ గ్లాస్ మీద వేసేసి సెషన్ అయిపోయింది ఇంకా మాట్లాడడానికి వీలు లేదని లోపలికి వెళ్ళిపోమ్మనేవారు జైల్లోకి. 30 నిమిషాలు మాట్లాడడానికి అనుమతించి 5 నిమిషాలు కూడా మాట్లాడకుండా చేసిన సందర్భాలు ఉన్నాయి. అయినా కూడా ఆయన భార్యని ఉద్యోగంలోంచి తీసేశారు. అన్నం తను తినడానికి పిల్లలకి పెట్టుకోవడానికి లేనంత కష్టం ఆవిడికి కల్పించారు. ఇన్ని చేసిన 26 సంవత్సరాలు ఆయన వర్ణ వ్యతిరేక వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాటం చేసి దక్షిణాఫ్రికాకి అయ్యాడు. మీరు పిల్లలు అటువంటి మంచి మంచి పుస్తకాలు మీ పుట్టినరోజున, మీ ఇంట్లో ఏదైనా మంచి కార్యం జరిగిన రోజున మీ పెద్దవాళ్ళ దగ్గర బహుమతిగా పుస్తకం ఇంట్లో పెట్టుకుని చదువుకుంటే మీకు కూడా అటువంటి ఆత్మవిశ్వాసం, అటువంటి పెద్ద దారిలో ప్రయాణం చెయ్యగలిగినటువంటి స్థితి కలుగుతుంది. దాన్ని అంతఃశౌచము అంటారు. అంతఃశౌచము అంటే మనిషి మనసు ఎంత బలంగా ఉంది, ప్రతిదానికి లొంగిపోకుండా ఎంత ధైర్యంగా నిలబడగలడు అన్నదాన్ని ఆ అంతఃశౌచం నేర్పుతుంది. అటువంటి అంతఃశౌచం కలిగి మనిషి వృద్ధిలోకి రావాలంటే మహాత్ముల యొక్క జీవిత చరిత్రలు చదవాలి. మీరు చూడండి, మహాతల్లి ఆ మేడం క్యూరీ ఆవిడ జీవితం గురించి చదివితే ఆశ్చర్యం వేస్తుంది. ఆవిడ ఎక్కడో పోలాండ్లో పుట్టింది. తల్లిగారు టీచర్ చేసేవారు, తండ్రి గారు ఉద్యోగం చేసేవారు. తల్లిగారు అకస్మాత్తుగా జబ్బు చేసి చనిపోయారు. 3 చెల్లెళ్ళు, 1 తమ్ముడు. తండ్రి గారు రష్యాకి వ్యతిరేకంగా మాట్లాడారని ఆ రోజుల్లో ఆయన ఉద్యోగం తీసేశారు. తినడానికి తిండి లేకపోతే ఆవిడ 3 చెల్లెళ్ళు, ఆ సోదరుడు ఇళ్లల్లో పాచి పనులు చేసి అంట్లు తోమి ఇళ్ళు తుడిచి డబ్బు తెచ్చి ఒక్కళ్ళైనా బాగా చదువుకోవాలని మేడం క్యూరీని ఫ్రాన్స్ పంపించారు. ఆవిడ అక్కడ చదువుకుంటున్న రోజుల్లో ఒక వ్యక్తి నిన్ను ప్రేమించానని ఆవిడ వెంటపడి ఆవిడ్ని మోసం చేశాడు. ఆవిడ ఆత్మహత్య చేసుకు చనిపోదామని సముద్రపుట్టుకు వెళ్ళారు. వెళ్ళి సముద్రంలో దూకబోయే ముందు నా కోసం అంత కష్టపడుతున్న నాన్నగారు ఉన్నారు, నా కోసం అంత కష్టపడుతున్న 3 చెల్లెళ్ళు ఉన్నారు, తమ్ముడు ఉన్నాడు, వాళ్ళందరూ ఏడుస్తారు. ఒక దౌర్భాగ్యుడు, ఒక మోసగాడు నన్ను మోసం చేస్తే వాడి మోసానికి గురై చనిపోనా, వాళ్ళు సంతోషించేటట్టుగా బ్రతకనా అని ఆలోచించి ఇక నేను వీడి గురించి ఆలోచించను, నేను అట్లా బ్రతుకుతానని మళ్ళీ తిరిగి వచ్చి చదువుకోవడం మొదలెట్టారు. మేడం క్యూరీ చదువుకున్నట్టు బహు తక్కువ మంది చదువుకుంటారు. మీ అందరికీ మీ అమ్మగారు నాన్నగారు అంత కష్టపడి చక్కటి పదార్థాలు పెట్టి బట్టలు కొనిపెట్టి మిమ్మల్ని సినిమాలకి తీసుకెళ్ళి చదివిస్తున్నారు. మేడం క్యూరీ తినడానికి బ్రెడ్లో స్లైసెస్ అంటే రొట్టె ముక్కలు మాత్రమే ఉండేవి, అంతకన్నా ఆవిడ దగ్గర తినడానికి ఏం ఉండేది కాదు. ఎప్పుడైనా ఒక కప్పు టీ కొనుక్కొని ఆ కప్పు టీలో కానీ ఆ రొట్టె ముక్క ముంచుకు తింటే అది ఆవిడికి పెద్ద పండగ. అంటే టీ కొనుక్కోవడానికి కూడా డబ్బులు ఉండేవి కావు. ఆవిడ అనేక పర్యాయాలు ఆవిడ చదువుకుంటున్న కాలేజీలోనే స్పృహ తప్పి పడిపోయారు. కారణం ఏమంటే ఆవిడకి శరీరంలో బలం ఉండేది కాదు, ఆహారం సరైంది లేక. అలాంటి రోజుల్లో ఆవిడకి పైరీ క్యూరీ అని ఒక ఆయనతో పరిచయం అయింది. ఆవిడ పైరీ క్యూరీ కలిసి ప్రొఫెసర్ బెక్వెరెల్ అని ఒక గురువు గారి దగ్గర కూర్చుని గొప్ప గొప్ప ప్రయోగాలు చేశారు. ఇవాళ క్యాన్సర్ వ్యాధి తగ్గడానికి రేడియం ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఆ రేడియం ట్రీట్మెంట్ చేయడానికి కీమోథెరపీ అంటారు కదా, అది చేయడానికి కావలసినటువంటి వ్యవస్థని మొట్టమొదట కనిపెట్టింది మేడం క్యూరీ. అది కనిపెట్టడం కోసం ఆవిడ ఒక చిన్న పాక అద్దెకి తీసుకొని అందులో ప్రయోగాలు చేస్తే ఆ వేడికి ఆవిడ ఒళ్ళన్నీ బొబ్బలు వచ్చేసి రక్తం కారుతుండేవి. వైద్యం చేయించుకోవడానికి డబ్బు లేక భర్త గారు సైకిల్ తొక్కుతుంటే వెనక క్యారేజ్ మీద కూర్చుని ఆవిడ పుస్తకం చదువుతుంటే ఇద్దరు వింటూ ఉండేవారు. అలా చదువుకుంది. చదువుకుని ఆవిడ ఫిజిక్స్లో ఆవిడ చేసిన పరిశోధనకి ఆవిడకి ఆవిడ భర్త పైరీ క్యూరీకి ఆవిడ గురువుగారు ప్రొఫెసర్ బెక్వెరెల్కి 3కి కలిపి నోబెల్ ప్రైజ్ వచ్చింది. అంత గొప్ప నోబెల్ ప్రైజ్ అందుకొని
అంత డబ్బు సంపాదించి అంత ప్రఖ్యాతి వహించి అమ్మయ్య జీవితంలో ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను అనుకుంది. 39వ ఏట సంతోషంగా ఉన్నానని అనుకుంది. భర్త గారు రోడ్డు దాటుతుండగా ఒక గుర్రబండి వచ్చి గుద్దేస్తే ఆయన మరణించాడు. భర్త మరణించిన కారణం చేత ఆవిడ దేని మీద దృష్టి పెట్టలేకపోయింది. 2 పిల్లలు, ఆ పిల్లల్ని పెంచి పెద్ద చెయ్యాలని ఆవిడ మళ్ళీ సత్తువ పుంజుకోవడానికి భర్త గారు బతికి వేరే ఊళ్ళో ఉన్నారని తనని తాను నమ్మించుకొని రోజు ఆయనకి ఉత్తరం రాసి తన అడ్రస్కే పోస్ట్ చేసేది. మర్నాడు ఉత్తరం తనకే వచ్చేది. ఆవిడ అలా 28 సంవత్సరాలు ఉత్తరాలు రాసింది. రాసి కెమిస్ట్రీలో ఆ రోజుల్లో ఒక పెద్ద ఇన్స్టిట్యూట్కి ప్యారిస్లో ఆవిడ్ని ఆధిపత్యం వహించమన్నారు. ఆవిడ్ని హెడ్ చేయమంటే విచిత్రమైన విషయం ఏంటంటే మగవాళ్ళు ఆడది కెమిస్ట్రీలో వర్క్ చేయడం ఏమిటి, మేము ఒప్పుకోమన్నారు. కానీ ఆవిడ మాత్రం అంత కష్టపడి కెమిస్ట్రీలో వర్క్ చేసి ఆవిడ మళ్ళీ నోబెల్ ప్రైజ్ తెచ్చుకుంది. ఆవిడ నోబెల్ ప్రైజ్ తెచ్చుకోవడం కాకుండా ఆవిడ పిల్లల 2 కూడా నోబెల్ ప్రైజులు వచ్చాయి. ఆవిడ ఒక్కతే ప్రపంచ చరిత్రలో ఇంకా ఎవ్వరికీ లేదు. ఆవిడ ఒక్కతే, ఆవిడికి 2 నోబెల్ ప్రైజులు, ఆవిడ పిల్లలిద్దరికి నోబెల్ ప్రైజులు, భర్తకి నోబెల్ ప్రైజు, గురువుగారు ప్రొఫెసర్ బెక్వెరెల్కి నోబెల్ ప్రైజు, 6 నోబెల్ ప్రైజులు ఆవిడ ఒక్కతే సంపాదించింది. ఫిజిక్స్ కెమిస్ట్రీలో కూడా. అంత గొప్ప ఆవిడ దగ్గరికి వెళ్ళి అడిగారు, ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు కోట్ల మీద ఉన్నారు, ఈ రేడియం ట్రీట్మెంట్లో మీరు పేటెంట్ తీసుకుంటే బిల్ గేట్స్ కన్నా ఆవిడ వారసులకి ఇవాళ ఎక్కువ ఐశ్వర్యం ఉంటుంది, మీరు పేటెంట్ తీసుకోమంటే ప్రకృతిలో వచ్చినటువంటి వైద్యం ఇది నేను సొంతంగా తయారు చేసింది కాదు, ప్రకృతి ఇచ్చినటువంటి మూలధాతువు, అందుకని నాకు నయా పైసా అక్కర్లేదని నిస్వార్థంగా ఆవిడ ప్రపంచంలో క్యాన్సర్ రోగులకి ఇచ్చేసి దాని ఫలితం ఒకనాడు అందుతుంది. అది అందే వరకు కష్టపడాలి. వ్యవసాయదారుడు విత్తనం పెట్టగానే పంట వచ్చేది. 6 కాలం కష్టపడితే చిట్ట చివరికి పంట చేతికి వస్తుంది. మీరు సంవత్సరం అంతా అంత బాగా క్రమశిక్షణతో చదువుకుంటే అంత ఉత్తమ విద్యార్థులు అని పేరు తెచ్చుకుంటారు. For more videos like this, subscribe Big TV channel.